నమస్తే అండి, నా పేరు ఆనంద్. నేను అగ్రిషన్ కంపెనీ ఎంప్లాయీని. నేను ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉన్నాను. ఒకసారి మన దగ్గర రైతు ఉన్నారు, 12 ఎకరాలు వేశారు. ఆ రైతు ఏ మందులు వాడారు, ఎట్లా చేశారు సాగు అనేది ఒకసారి చూద్దాము. ఈ ఏరియాలో మిరప లాస్ట్ 3 years నుంచి వేయటం మానేశారు, కానీ ఈ సంవత్సరం ఈ రైతు మాత్రం ధైర్యం చేసి వేశారు. అదేవిధంగా కాపు కానీ పైరు కానీ చాలా నీట్గా ఉంది. ఏమేమి వాడటం వల్ల ఆ నీట్నెస్ వచ్చింది ఏంటనేది ఒకసారి రైతు మాటలు తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్తే సార్. ఏ ఊరండి మీది? మాది నక్కలపాలెం సార్. నక్కలపాలెం ఏ మండలం? ఇంకోలు మండలం. ఇంకోలు మండలం. జిల్లా బాపట్ల జిల్లా వచ్చిందండి. ఒకసారి రైతు ఏ మందులు వాడారు ఒకసారి చూడండి, కింద చూపించండి. చూడండి ఏం వాడారు అనేది. అకిరన్ కానీ, నిక్సాను, 3 Star, గాండివా ప్లస్ చోటు కాంబినేషన్ ఇంతవరకు ప్రజెంట్ వాడారండి. బ్లాక్ టైగర్ వాడారండి? ఇంకా వాడలేదు. కొంచెం క్రాప్ స్టేజ్ వచ్చి ఇక్కడ 60, 70 లేకపోతే 90 రోజుల లోపు మాత్రమే ఉన్నదండి. లేతలు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి ఆ పైరు చూద్దాం, చూడండి ఎలా ఉందనేది. ఒకసారి ఫీల్డ్ కూడా చూడండి రైతు ఫీల్డ్ ఎలా ఉందనేది, ఎంత హైట్ వచ్చిందా, చాలా ఎంత నీట్గా ఉందనేది కూడా మీకు కళ్ళతో చూసుకోవచ్చండి. ఫీల్డ్ అనేది ఇదిగో నడుములు ఎత్తు వచ్చిందండి. 100 రోజుల పైరు ఇది. క్రాప్ కూడా బాగా సెట్ అయింది, చాలా నీట్గా ఉన్నది. చూడండి కాయ కూడా ఎంత నీట్గా పడింది అనేది. ముడత కానీ ఫ్లవరింగ్ చూడండి ఎంత పచ్చగా ఉన్నదో, నీట్గా తెల్లగా పూలు మల్లెపూలకు మళ్ళీ కనబడుతున్నాయి చూడండి. సార్ అంతకుముందు ఈ మందులు వాడక ముందు మీ చేను ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? మందులు వాడక ముందు వానలు పడినాయి కదా సార్. వానలప్పుడు దెబ్బతింది మొక్కలు, చిన్న మొక్కలుగానే ఉంది. తర్వాత అకిరాను డిసైడ్ కొట్టాను. ఫస్ట్ అకిరాన్ డిసైడ్ కలిపి కొట్టాను. తర్వాత నెక్సాను జంప్ కొట్టాను. ఓకే. తర్వాత గాండివా చోటు వాడాను. తర్వాత 3 Star కూడా కొట్టారు. ఓకే, అవేనా దాంతోపాటు ఇంకేమైనా కలిపి వాడారా? ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి మీకు? వాడక ముందు ఎలా ఉన్నాయి, వాడిన తర్వాత ఏమేమి కంట్రోల్ అయ్యాయి? వాడిన తర్వాత నల్లి కానీ, తామర పురుగు కానీ మొత్తం కంట్రోల్, పూతల నల్లి కానీ మొత్తం టోటల్ కంట్రోల్ అయ్యింది. పూతల పురుగు ఆకు కూడా ముడత లేకుండా శుభ్రంగా వచ్చేసింది. ఓకే, చూడొచ్చండి. చూడు ముందు చుట్టూ చూడండి ఎలా ఉందో నీట్గా. చిన్న చిన్న పిందెలు, పూతలు తెల్లగా, ముడత లేకోకుండా ఫీల్డ్ మంచి హైట్గా నడుమెత్తి వచ్చిందండి 100 రోజుల క్రాప్కి. మీకు ఎంత దిగుబడి రావచ్చు అని అనుకుంటున్నారండి ఈ హైట్ వస్తే? మేము ఈ హైట్ వస్తే సార్ 30 క్వింటాలు అయింది. 30 క్వింటాలు అయితే అయింది. మంచి రేటు కూడా ఉంది ఇప్పుడైతే మీకు. రేటు ఉండడం వల్ల మరి పెట్టుబడి పెడతారు గట్టిగా. పెడితేనే కదా. 2 బస్తాలు వచ్చినా కానీ మనకి సరిపోతుంది. అదండి రైతు మాటల్లో. థ్యాంక్ యూ సార్.